రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ సూచించారు. ప్రస్తుతం నమోదైన కరోనా వేరియంట్ తీవ్రత గతంతో పోలిస్తే తక్కువగా ఉందని, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించి సమూహాలకు దూరంగా ఉండాలంటున్న జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్తో కేటీవీ ప్రతినిధి వినోద్ ముఖాముఖి. కరోనా అంటేనే భయపడే పరిస్థితులు ప్రజల్లో కలగడం ఒక ఆందోళనకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే భారతదేశం మొత్తంగా కూడా కరోనా బీభత్సం అంతా ఇంత జరగలేదు. ఇదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం కరోనా బారిన పడడానికి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారనే విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో కరోనా కేసులు అక్కడక్కడ రావడం కానీ, అదేవిధంగా చూసుకుంటే కరోనా బారిన పడి కొంతమంది చనిపోవడం కానీ, ఇలాంటి కేసులు చూస్తుంటే ప్రజల్లో కొంత భయాందోళనకరమైన వాతావరణం అయితే మళ్ళీ మొదలైందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కడప డిఎంహెచ్ఓ దగ్గర ఉన్నాం. ఆయన అడిగి ఈ కరోనా సంబంధించినటువంటి ఈ పేషెంట్లు కానీ ఇక్కడ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రజలు భయపడకుండా ఉండకుండా చేయాల్సినటువంటి పనులు ఏంటి అని ఈ విషయాన్ని డిఎంహెచ్ఓ సార్ అడిగి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అక్కడక్కడ కరోనా కేసులు ప్రభావితం ఉన్న తరుణంలో కడప జిల్లాలో మాత్రమే ఎక్కువ కేసులు ఉండడానికి కారణం ఏంటి? సో ముఖ్యంగా అండి, మనకి మొట్టమొదటిగా ఈ కరోనా కేసులు అనేవి మనకి ముగ్గురులో డయాగ్నోస్ అయిందండి. ఆ ముగ్గురులో అంటే మామూలుగా వీళ్ళంతా కూడా ఎలా అంటే మనకి కరోనా బాధితులుగా కరోనా లక్షణాలతో మనం బయటపడుకోకుండా మనకి ఒకరేమో బీపీ షుగర్ ఎక్కువైపోయి ఒకరు బీపీ షుగర్ ఎక్కువైపోయి కిడ్నీ పాడైపోవాల దశలో ఒకరైతే ఆల్కహాలిజం అంటే మనం ఆల్కహాల్కి బాగా అలవాటు పడిపోయి లివర్ చెడిపోయి దానివల్ల మళ్ళీ లాస్ట్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి వచ్చారు. సో వీళ్ళలో భాగంగా మనం ఏంటంటే రొటీన్గా అన్ని పరీక్షలు నిర్వహిస్తూ ఉంటామండి. ఆ రొటీన్ పరీక్షలో భాగంగా మనం కరోనాను కూడా నిర్వహించినప్పుడు వీరు దాంట్లో పాజిటివ్గా తేలడం జరిగింది. కానీ కరోనా వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి కరోనా బాధితంగా వాళ్ళు ఆ కాంప్లికేషన్లోకి ల్యాండ్ అవ్వలేదు. సో వీరు ఆల్రెడీ వేరే రకంగా అంటే కోమార్బిడిటీస్ అంటాం. ఈ కోమార్బిడిటీస్ వల్ల లక్షణాలు కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి తీవ్రమై దాంతో మరణించడం జరిగింది. సో వీరికి మరణించిన తర్వాత వీళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళను మనం పాజిటివ్గా ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రైమరీ కాంటాక్ట్స్గా మనం వెరిఫై చేసినప్పుడు సో వీళ్ళల్లో కూడా ఇద్దరు కుటుంబ సభ్యులకి మనకి ఇద్దరు ఫ్యామిలీస్కి అంటే చనిపోయిన డిజీజ్ బాధితుల్లో ఒక్కొక్కరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్లో వారికి కూడా 19-21 సంవత్సరాల వాళ్ళంతా కూడా సో వారికి కూడా పాజిటివ్గా అని తేలితే వారికి మనము వైద్యం అందించేసేసి వారిని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళంతా కూడా క్షేమంగా ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సో అట్లాగే హాస్పిటల్లో వైద్యం అందిస్తాడు ఇంకొక హౌస్ అతనికి కూడా మనకి బారిన పడితే ఆ అబ్బాయి కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ అబ్బాయి కూడా డిశ్చార్జ్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సో అట్లాగా మనకి ముగ్గురు డిశ్చార్జ్ అయిపోయి ముగ్గురు కూడా మనకి చనిపోవడం, ముగ్గురు డిశ్చార్జ్ అయిపోయి ఉండడం జరిగింది. ఇంకా ఇద్దరు మరి వాళ్ళు కూడా మనవి వేరే రకమైన ఒకరు సిఓపిడి అని చెప్పేసి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, మన ఊపిరితిత్తులకు సంబంధించిన పరిణామాలు కాంప్లికేషన్స్ వల్ల అడ్మిట్ అయ్యారు. ఇంకొకరు వాస్మాల్ పాయిజనింగ్ అని చెప్పి ఆ కాంప్లికేషన్ అడ్మిట్ అయ్యారు. సో వారు కూడా రికవర్ అయిపోయి ఇప్పుడు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో వారికి కూడా వైద్యం అందించి వారికి కూడా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం జరుగుతుంది. సో దీని పరంగా నేను చెప్పడం ఏంటంటే కరోనా అనేది మనకి అదే తీవ్రంగా మన దగ్గర ఆందోళనకరంగా ఉంది లేదా అంత పాజిటివ్స్ వచ్చేసింది అనుకోకుండా ఇది అనుకోకుండా బయటపడిన ఒక కరోనా కేసులుగా మనం నమోదు చేసుకున్నాం. అయినా సరే మేము అంటే మొత్తం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్నెస్ అయితే మనం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆశా కార్యకర్త ఎమ్మెల్యే ఏఎన్ఎంవి అంతా కూడా ప్రజల్లో అంతా కూడా ఈ ఆందోళనకరంగా ఏం లేకోకుండా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఇవి ఏమైనా ఉండేటట్లు సిమ్టమ్స్ ఏమైనా ఉండేటట్లుంటే వాళ్ళు పరీక్ష చేసుకోవడానికి కూడా మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనం టెస్టింగ్ కిట్స్ కూడా మనం పెట్టడం జరిగిందండి. ఆ టెస్టింగ్ కిట్స్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ అని టెస్ట్ కిట్ అని చెప్పేసి ఆర్టీటీ అని అట్లాగే ఆర్టీపీసీఆర్ అని 2 రకాల పరీక్షలు మనకు నిర్వహించడం జరుగుతుంది. అవి కూడా మనం అక్కడ చేసుకునేసి వారితో మనం నిర్ధారణ అయితే వారి తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. తర్వాత అట్లాగే జీనోమ్ సీక్వెన్స్ అని చెప్పేసి ఇది ఏ వేరియంట్ ఉంది అంటే తీవ్రంగా ఉందా లేకపోతే పాక్షికంగా పరిణమించే వేరియంట్ అని చెప్పి మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాం. సో అక్కడ కూడా సీక్వెన్స్గా మన నిర్ధారణ ఒమైక్రాన్ RF.5 అని చెప్పి నిర్ధారణ జరిగి మనకి రావడం జరిగింది. సో ఇది చూస్తే తీవ్రకరంగా పరిణమించే కోవిడ్ వేరియంట్ అయితే కాదు. సో అందుకోసం చెప్పేసి మనం దీని గురించి అంత భయభ్రాంతులుగా కావాల్సినంత అవసరం లేదు. కానీ ప్రజలకు అవగాహన ఏంటంటే ప్రజలకు అంటే సమూహాల్లోకి ఎక్కువ వెళ్లకుండా దగ్గు, తుమ్ము, జ్వరం ఉంటే తీవ్రంగా లక్షణాలు ఆయాసంతో కూడుకుని ఉంటే వెంటనే తగు పరీక్షలు చేయించుకునేసి తగు దూరం పాటిస్తూ
మాస్కులు ధరిస్తూ దగ్గు పరిచయం ఉండేటప్పుడు సో ఈ చర్యలు మనం చేసుకుని సేఫ్గా హ్యాండ్ వాష్ అన్ని చేసుకునేటట్లుంటే ఈ కరోనా బారిన పడుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మరో కరోనా మహమ్మారి అనేది ముందు మాదిరి ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా ప్రజలు? ఇంత తీవ్రతరంగా వేరియంట్ కాదని మనకు బయటపడింది కాబట్టి అంత తీవ్రంగా మనకి ఇది వేగంగా వ్యాప్తించేది కానీ లేకపోతే మనకి సోకిన తర్వాత కూడా అది అంటే మరణాల వరకు తీసుకెళ్లేది కానీ అంత కాదండి. ఇదంతా కూడా సూక్ష్మ లక్షణాలతో వచ్చి సూక్ష్మంగా వెళ్ళిపోయే వేరియంట్ అని చెప్పి మనకి తేలింది కాబట్టి ఇది ఆల్రెడీ 20 దేశాల్లో మనకి నమోదైంది. మొట్టమొదటిగా మనకి ఆగస్ట్ 2025న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా నమోదైంది. సో ఎక్కడ కూడా అంత తీవ్రతంగా లేదని చెప్పి మన నిర్ధారణ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించింది ఏమన్నా కరోనా పేషెంట్లకు ఏమన్నా కడప జిల్లాలో చూసుకుంటే రిమ్స్ కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమన్నా రోగులకు సపరేట్ కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం? అవునండి. మనం సెపరేట్‌గా 10 బెడెడ్ మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో అట్లాగే 10 బెడెడ్ రిమ్స్ హాస్పిటల్‌లో కూడా మనం కేటాయించి స్పెషల్ ఐసోలేషన్ వార్డ్‌లాగా పెట్టుకున్నాం. సో అత్యవసరంగా మనం ఆక్సిజన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వ్యాధికి సంబంధించిన మందులు కానీ అన్ని కూడా ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో ఏది ఉన్నా కూడా మనం సంసిద్ధంగా ఉన్నాం. కానీ దాని బారిన పడకుండా మనం చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే కరోనా మహమ్మారి చిన్నపిల్లలపైన వయోవృద్ధులపైన ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు సూచించే సూచనలు ఏ విధంగా చెప్తారు? సో ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలకి కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, గర్భవతులు కావచ్చు, ఈ సేఫ్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో చేతులు శుభ్రంగా కడుక్కునేసేసి మనం ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకుండా చేతులు శుభ్రంగా కడుక్కొని వాడుకోవడం ఒకటి. రెండవది సమూహాల్లోకి ఎక్కువ వెళ్ళకుండా అట్లే దగ్గు పరిచయం ఆయాసం ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం. సో అట్లాగే మనకి దగ్గు పరిచయం ఆయాసం ఉండేటట్లుంటే ఇది మనం మాస్క్ వేసుకునేసి అట్లాగే వెంటనే పరీక్షలు కూడా నిమిత్తం చేసుకోవడానికి అన్నట్టుగా అవేర్నెస్ మన MLHP ఆశా కార్యకర్త ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి చూసుకుంటే డిఎంహెచ్ఓ గారు చెప్పడం ఏంటంటే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైతే కరోనా మహమ్మారి ముందు మాదిరిగా ప్రభావితం చూపే అవకాశం ఎక్కడా లేదని చెప్తున్నారు. కడప జిల్లాలో నమోదైన 8 కేసుల్లో 6 మంది చనిపోవడానికి కానీ పలువురు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా చేసుకుంటే కరోనాకు సంబంధించిన రోగులకు ఎవరికైనా కానీ పొద్దుటూరు, కడప కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులకు దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే కరోనా డౌట్ ఉందన్న వాళ్ళకు కూడా వారి యొక్క ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేసుకోవడానికి అన్ని విధాలా మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా జలుబు, జ్వరం ఏదైనా వచ్చినప్పుడు ఇది ఈ సీజన్ కాబట్టి జలుబు, జ్వరాలకు సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రజల్లో తిరగాలని, సమూహాల్లో తిరగకుండా జాగ్రత్త వహించాలని కూడా ప్రజలకు ఆయన సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కడప, KTV.